బైబిల్‌లో ఉన్న దేవునికి ఎన్ని పేర్లున్నాయో మీకు తెలుసా? అలా దేవుడిని వేరు వేరు పేర్లతో పిలవడం వెనుక ఉన్న అర్థాన్ని మనం తెలుసుకోగలిగితే, దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, గుణగణాలు మనకి అర్థమవుతాయి. బైబిల్‌లో అడోనై అనే పదాన్ని 400 కన్నా ఎక్కువ సార్లు ఉపయోగించారు. మొట్టమొదటిగా ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనంలో దేవునికి బదులుగా ఈ పదాన్ని ఉపయోగించారు. ఈ పదానికి అర్థం ఏమిటంటే గొప్ప ప్రభువు అని అర్థం. ఈ పదం దేవునికి ఈ సృష్టి అంతటి మీద, అంటే మన మీద కూడా తనకున్న అధికారాన్ని సూచిస్తుంది. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో వస్తున్నటువంటి శ్రమలకు గాని, నిందలకు గాని, బాధలకు గాని, ఇబ్బందులకు గాని ఒకవేళ కృంగిపోతున్నావేమో, మన దేవుడు ఈ సృష్టి అంతటి మీద సర్వాధికారం కలిగి ఉన్న దేవుడు. ఆయన అడోనై. కృంగిపోకు, సమస్తాన్ని అడోనైకు అప్పగించి నిశ్చింతగా ఉండు.